హలో అండి. నమస్తే. జనరల్‌గా మనం ఇంట్లో వాడుకునే కడాయిల పైన ఇలాగా గ్లాస్ మూత వస్తుంది గదా! మా ఇంట్లో ఆ గ్లాస్ మూత పేలిపోయిందండి. పేలిపోయిందనే చెప్పాలి. నేను మార్నింగ్ 9:00కి ఉప్మా చేసిన తర్వాత అందరం ఉప్మా తినేసినాము. తర్వాత అరౌండ్ 12:00కి మేము హాల్‌లో కూర్చున్నప్పుడు టాప్‌మన్ సౌండ్ వచ్చింది. ఏదో చిన్న క్రాకర్ కాల్చినట్టొచ్చింది. ఏందబ్బా అని పోయి చూస్తే పేలిపోయి ఉంది. అంటే పగిలిపోయి ఉంది. చూస్తుండ్రా ఇట్లా మూత అలా నిబ్బు తీయంగానే మొత్తం పగిలిపోయింది. కొన్ని పీసెస్ లోపల బౌల్‌లో గూడా పడ్డాయి. ఆల్రెడీ ఉప్మా తినేసినాం కాబట్టి ఇంకొంచెం ఉప్మా అట్లా ఉండిపోయింది. సో, పెద్ద పెద్ద పీసెస్ అన్నీ తీసేసిన నేను. తర్వాత మళ్ళీ అవి మెల్లిగా కొంచెం టచ్ చేసినా గూడా అన్నీ పడిపోయేటట్టున్నాయి. సో, మెల్లిగా తీసి ఒక కవర్‌లో పెట్టేసిన. సో, గూగుల్ చేసి చూసిన. మనకేమన్నా అయితే గానీ రీజన్ తెలుసుకోవాలనిపిస్తది గదా! గూగుల్‌లో అయితే ఇట్లా ఇచ్చినారు. సడన్ టెంపరేచర్ చేంజెస్ లేకపోతే ఏమైనా డిఫెక్ట్స్, స్క్రాచెస్ ఉన్నా గూడా మనం తోమేటప్పుడు గూడా చిన్న స్క్రాచ్ పడ్డా గూడా అట్లా సడెన్‌గా పగిలిపోతదంట. డైరెక్ట్ ఫ్లేమ్‌కి ఎక్స్‌పోజ్ అయినా గూడా పగిలిపోతదంట. మనం జనరల్‌గా యూజ్ చేసేటప్పుడు మూత తీసి పక్కనే పెట్టి, లేకపోతే ఇంకొక బర్నర్ పైన పెట్టేసి, లేకపోతే సగం మూత ఓపెన్ చేసి ఇట్లా పెడతాం గదా! సో, దానివల్ల గూడా పగిలే ఛాన్సెస్ ఉంటాయంట. సో, జాగ్రత్తగుండండి. ఈ వీడియో కొంతమందికన్నా హెల్ప్ అయితది గదా! తెలవనోళ్ళకి అని జెప్పేసి నేను జేస్తున్నా. చూడండి ఇన్‌ఫ్రారెడ్ కెమెరా వ్యూలో మనము అక్కడ డైరెక్ట్ ఫ్లేమ్ పడతలేదు గదా అనుకుంటాం గానీ, అక్కడ చాలా వేడి తగిలేసి సగం సగం ఓపెన్ చేసినా, టెంపరేచర్ చేంజెస్ ఉన్నా గూడా అట్లా అయితదంట. సో, ఈ గ్లాస్ లిడ్స్ కంటే ఈ స్టీల్ లిడ్స్ ఉన్నవి యూజ్ జేసుకోవడం చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.